ఛత్తీస్గఢ్ మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొరంజెడ్ బండేపెర ఆర్టీవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 లక్షల రూపాయలు, ₹1,00,000 విలువైన రివార్డులు ఉన్న మావోయిస్టులు మరణించారు. ఇక మరణించిన వారిలో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్లెస్ సెట్, 30,000 నగదు, మావోయిస్టు యూనిఫామ్, మందులు, నిషేధిత మావోయిస్టు సంస్థ ప్రచార సామాగ్రి, సాహిత్యం, ఇక ఇతర రోజువారీ వినియోగ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొరంజెడ్ బండేపెర ఆర్టీవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఈ ఎన్కౌంటర్లో 8 లక్షల రూపాయలు, ₹1,00,000 విలువైన రివార్డులు ఉన్న మావోయిస్టులు మరణించారు. ఇక మరణించిన వారిలో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్లెస్ సెట్, 30,000 నగదు, మావోయిస్టు యూనిఫామ్, మందులు, నిషేధిత మావోయిస్టు సంస్థ ప్రచార సామాగ్రి, సాహిత్యం, ఇక ఇతర రోజువారీ వినియోగ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ అందజేస్తారు. నవీన్ కుమార్. రైట్ శిరీష, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ రోజు మరొక అంటే పోలీసులకి మావోయిస్టులకు అయితే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలియదు. అంటే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఈ ఎన్కౌంటర్ ఎదురు కాల్పులు అయితే జరిగాయి. అయితే ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు అయితే మృతి చెందినట్లుగా అయితే మనకి ఉదయం అంటే సమాచారం అయితే ఉంది. అయితే మృతి చెందిన ఇద్దరులో కూడా ఒక మహిళా మావోయిస్టు మరియు ఒక మావోయిస్ట్ అయితే మృతి చెందారు. అయితే వీరైతే ఏదైతే అక్కడ పోలీసులు కూంబింగ్ లో ఉండగా వీరు అక్కడ తారసపడటంతో ఎదురు చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం. అయితే ఈ చనిపోయినటువంటి ఈ ఇద్దరు మావోయిస్టుల మీద కూడా అంటే రివార్డులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకరిపై అయితే 8 లక్షల రూపాయల రివార్డు మరియు మరొకరిపై అయితే ₹1,00,000 రివార్డు అయితే ఈ మావోయిస్టులపై అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ సంఘటనా స్థలంలో ఈ యొక్క భద్రతా బలగాలు మొత్తం అంటే సెర్చింగ్ చేస్తగా అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు, అదేవిధంగా వైర్లెస్ సెట్ తో పాటు ₹30,000 నగదు, మొత్తం అంటే వీరి ఏదైతే మరో కొంతమంది మావోయిస్టులు ఉన్నారో వారి యొక్క యూనిఫామ్ ఇవన్నీ కూడా దొరికినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గుర్తింపు అంటే మరణించిన మావోయిస్టుల వివరాలు తీసుకుంటే ఏదైతే మనీలా పూణెం అలియాస్ మనీలా అంటే ఒక లేడీ మావోయిస్ట్ అయితే మనీలా పూణెంగా ఉంది. అదేవిధంగా మరొకరు ఎవరైతే మంగ్లు కుడియం మరొక మావోయిస్ట్ అయితే మృతి చెందినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మనం చూసుకుంటే ఏదైతే ఈ మధ్య ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే వరుస ఎన్కౌంటర్లతోటి మావోయిస్టుల మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు. గత కొద్ది రోజుల క్రితం తీసుకుంటే మావోయిస్టులు సుమారు ఒక 7 నుంచి 8 మంది మృతి చెందారు. అదేవిధంగా అంతకుముందు 29 ఈ రోజు చూసుకుంటే జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అయితే ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎదురు కాల్పులతోటి ఏజెన్సీ గమ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అంటే ఈ యొక్క ఎదురు కాల్పులు జరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక అంటే భయానక పరిస్థితుల్లో అయితే ఈ యొక్క గిరిజన గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు. మనీషా. రైట్, థ్యాంక్ యూ నవీన్.